ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళా కొరియోగ్రాఫర్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును నార్సింగి పోలీసులకు బదిలీ చేశారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అయితే గతంలోనూ జానీ మాస్టర్ పై కొన్ని వివాదాలున్నాయి, కొన్ని ఫిర్యాదులు అందాయి. 2024లో జనసేనలో చేరిన జానీ మాస్టర్ ఆ పార్టీ ప్రచార కమిటీలో కీలకంగా వ్యవహరించారు. ఇక తాజాగా జానీ మాస్టర్ పై వచ్చిన కంప్లైంట్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో కుట్రకోణం ఉందేమోననే చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కి సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం. జానీ మాస్టర్ 1982 జూలై 2న నెల్లూరులో పుట్టారు. పూర్తి పేరు షేక్ జానీ బాషా. తల్లిదండ్రులు బీబీ జాన్, షేక్ ఉమాయిన్ బాషా. జానీ మాస్టర్ కి ఒక అన్న, ఒక అక్క ఉన్నారు. తండ్రికి 3 లారీలు ఉండేవి. వీరిది మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పటి నుండే జానీకి చదువుపై ఇంట్రెస్ట్ ఉండేది కాదు. స్కూల్ ఎగ్గొట్టి తిరిగేవాడు. బాగా చదువుకోవాలని చెప్పినా స్కూల్కి వెళ్లేవాడు కాదు. దీంతో పిల్లాడు బయట తిరిగితే చెడిపోతాడన్న భయంతో తండ్రి తనకు తెలిసిన మెకానిక్ వద్ద పనికి కుదిర్చాడు. జీతం లేకున్నా ఉదయం వెళ్లి సాయంత్రం వరకు అక్కడే ఉండేవాడు. అక్కడే ఓ జేసీబీ ఆపరేటర్తో పరిచయమైంది. తాను కూడా జేసీబీ నేర్చుకుంటానని చెప్పడంతో తండ్రి ఆ జేసీబీ ఆపరేటర్ వద్ద హెల్పర్గా చేర్చారు. అయితే తన జీతం మొత్తం స్నేహితులకు ఖర్చు చేసేవాడు. కొన్నాళ్లకు ఆ ఉద్యోగం కూడా మానేశాడు. ఇంటికి సమీపంలోనే ఉండే నవరంగ్ బ్రాస్ బ్యాండ్ ట్రూప్ లో చేరాడు. అక్కడ పాటలకు డాన్సులు కూడా చేసేవారు. అదే టైంలో ప్రేమికుడు సినిమా రిలీజ్ అయింది. అందులోని ముక్కాలా ముకాబుల్లా పాటను చూసి సరదాగా తనకు తానుగా డాన్స్ చేశాడు. డాన్స్ బాగా చేస్తున్నావని ఫ్రెండ్స్ చెప్పడంతో అప్పటి నుండి అప్పుడప్పుడు డాన్స్ చేసేవాడు. కొన్ని రోజుల తర్వాత ఓ జాతరలో ట్రాక్టర్ ట్రాలీపై ఏర్పాటు చేసిన స్టేజీ ఎక్కి డాన్స్ చేశాడు. ఆ డాన్స్ చూసిన వారు చాలా మంది మెచ్చుకున్నారు. తాను 3వ తరగతి వరకే చదివినా తన క్లాస్మేట్స్ 9th 10th వరకు వచ్చేవారు. వారు కూడా జానీని పొగిడారు. ఇంట్లో మాత్రం ఏదైనా పని చేసుకోవాలని చెప్పేవారు. కానీ జానీ వినేవాడు కాదు. ఆ టైంలోనే చిట్టిబాబు అనే డాన్స్ మాస్టర్ తన గ్రూప్ లో చేరాలని అడగడంతో అయిష్టంగానే చేరాడు. కానీ రెగ్యులర్ గా వెళ్లేవాడు కాదు. స్నేహితులతో కలిసి ఏటిగట్టులో ఎక్కువగా టైంపాస్ చేసేవాడు. ఆ టైంలో చుట్టుపక్కల ఉండే కుటుంబాల్లో అప్పుడప్పుడు ఆర్థిక సమస్యల కారణంగా గొడవలు జరిగేవి. వాటిని గమనించేవాడు. తన తండ్రి మాత్రం ఎన్ని ఇబ్బందులు పడినా తమను ఉన్నంతలోనే జాగ్రత్తగా పెంచాడని, వారికి చెడ్డ పేరు తేకూడదు అని అనుకునేవాడు. ఆ టైంలోనే మరో ఘటన జరిగింది. ఓ రోజు జానీ మాస్టర్ నడుచుకుంటూ వెళ్తుంటే ఓ పిల్లవాడు పరిగెత్తుకొచ్చి, అన్నా, అక్కడ ఓ పంది ఓ చిన్న పిల్లను తినేస్తోంది అని చెప్పాడట. వెంటనే పరిగెత్తికెళ్లిన జానీ ఆ పందిని కొట్టాడు. అప్పటికే ఆ పసికందు చనిపోయింది. దీంతో జానీ మాస్టర్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈలోగా చుట్టుపక్కల వారు వచ్చారు. ఆ పసికందు పెళ్లి కాకుండా పుట్టడమో, లేదా ఆడపిల్ల అని పారేయడమో, లేక పేదరికం కారణంగా పిల్లలను పోషించలేక పారేశారేమో అని అక్కడ వారు చర్చించుకున్నారట. ఆ ఘటన జానీని కలిచివేసింది. అప్పటి నుండి డబ్బు సంపాదించాలని ధ్యేయంగా పెట్టుకున్నారు. అయితే చదువు లేదు, పెద్ద బిజినెస్ చేద్దామంటే డబ్బులు లేవు. సొంతంగానే ఏదైనా చేయాలని అనుకునేవాడు. 2 రోజుల తర్వాత మరోసారి తన ఫ్రెండ్స్ ముందు ఓ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసేలా డాన్స్ వేశాడు. ఆ డాన్స్ చూసిన వారు, నువ్వు డాన్స్ బాగా చేస్తున్నావు, స్టోరీని డాన్స్ రూపంలో చూపించావు, సినిమాల్లోకి వెళ్తే సెట్ అవుతావు అని చెప్పారట. అప్పుడే తాను సినిమాల్లోకి వెళ్లాలని, డైరెక్టర్ని కావాలని, డబ్బు లేకుండా పైకి ఎదగాలంటే అదొక్కటే మార్గమని అనుకున్నాడు. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పాడు. అయితే కుటుంబంలో ఎవరూ ఆ ఫీల్డ్లో లేరని, చదువు డబ్బు లేకుండా సినిమాల్లో ఏమీ చేయలేవని, ఇక్కడే ఏదైనా పనిచేసుకోవాలని చెప్పారు పేరెంట్స్. కానీ తాను ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాల్సిందేనని, మీరు పంపించకపోతే నేను నడుచుకుంటూ హైదరాబాద్ కి వెళ్తానని పట్టుబట్టాడు జానీ. దీంతో తండ్రి కొన్ని డబ్బులిచ్చి హైదరాబాద్ కు పంపించారు. అయితే హైదరాబాద్ వచ్చాక సారథి స్టూడియో బస్టాప్ గురించి తన ఫ్రెండ్స్ చెప్పడంతో అక్కడే దిగాడు. తన బ్యాగ్ తో సారథి స్టూడియోలోకి వెళ్లబోతుంటే సెక్యూరిటీ వారు వెనక్కి పంపించేసేవారు. దీంతో అక్కడే అటు ఇటు తిరిగి ఎస్ఆర్ నగర్ లో ఓ హాస్టల్లో చేరాడు. రోజు ఫిలిం నగర్ కు వచ్చిన స్టూడియోలోకి ఎంట్రీ ఉండేది కాదు. కొన్నాళ్ల తర్వాత సినిమాల్లో ప్రయత్నించేవారు కృష్ణానగర్ లో ఉంటారని తెలిసి అక్కడికి మారాలనుకున్నాడు. 3 రోజుల తర్వాత రూమ్ దొరికింది. కానీ నెలకు 1100 రూపాయల అద్దె. అయితే ఆ రూమ్ కూడా మిస్ అయితే మళ్లీ రూమ్ దొరకదేమోననుకుని ఆ రూమ్ తీసుకున్నారు. ఆ రూమ్ పక్కనే గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉండేవారు. కృష్ణానగర్ లో ఉంటూ సినిమా ఆఫీసులకు వెళ్లి తాను డైరెక్టర్ని అవుతాను అని చెప్పేవారు. కానీ జానీ మాస్టర్ అప్పటి వరకు ఎక్కడా కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయకపోవడం, కనీసం ఎడ్యుకేషన్ అనుభవం లేకపోవడంతో చాలా మంది కనీసం పట్టించుకోలేదు. రెండోసారి స్టూడియోలకు రానిచ్చేవారు కూడా కాదు. అయితే సినిమా ఆఫీసుల్లో ఉండేవారు జానీ మాస్టర్ పడుతున్న ఇబ్బందిని గమనించి ఓ సలహా చెప్పారు. నువ్వు 3వ తరగతి వరకే చదువుకున్నావు, సినిమా ప్రాజెక్టుల్లోనూ వర్క్ చేయలేదు, కనీసం నువ్వు చేసిన వర్క్లు కూడా లేవు, రికమెండేషన్ కూడా లేదు. నువ్వు ఇలా ఎన్ని రోజులు ట్రై చేస్తావు? ఛాన్స్ రావడం కష్టం. నువ్వు డాన్స్ చేశాను అంటున్నావు కాబట్టి నువ్వు సినిమాల్లో డాన్స్ కోసం ట్రై చేస్తే ఛాన్స్లు వస్తాయి. కానీ అందుకు మెంబర్షిప్ ఉండాలి.
25,000 కడితేనే మెంబర్షిప్ వస్తుంది అని చెప్పారట. ఆ డబ్బు కోసం ఇంటికి ఫోన్ చేసిన జానీకి షాకింగ్ న్యూస్ తెలిసింది. అప్పటికే తండ్రికి యాక్సిడెంట్ అయి కాలు విరిగింది, బెడ్ రెస్ట్ లో ఉన్నారు. ఆ విషయం జానీకి తెలియదు. తాను ఫోన్ చేస్తే తప్ప ఇంటి నుండి జానీకి ఫోన్ చేసే అవకాశం ఉండేది కాదు. అందుకే తండ్రికి యాక్సిడెంట్ అయిందన్న విషయం జానీకి తెలియలేదు. ఆ టైంలోనే డబ్బులు అడగలేక ఫోన్ పెట్టేశాడు జానీ. 2 రోజులకు మళ్లీ ఇంటికి ఫోన్ చేస్తే తండ్రి మాట్లాడి జానీ గొంతును గమనించి విషయం ఏంటని అడిగాడు. డాన్స్ అసోసియేషన్ లో మెంబర్షిప్ కోసం 25,000 కావాలని చెప్పాడట జానీ. అప్పటికే యాక్సిడెంట్ కారణంగా చాలా ఖర్చయింది. మరోవైపు లారీ వ్యాపారం కూడా దెబ్బతింది. అయినా సరే కుమారుడి కోసం చీటీ పాడి మరీ డబ్బులు పంపించాడు తండ్రి. అలా మెంబర్షిప్ కార్డు వచ్చింది. దీంతో అప్పుడప్పుడు ఛాన్సులు వచ్చేవి. అవి తన ఖర్చులకు కూడా సరిపోయేవి కాదు. ఆ క్రమంలోనే సిరాజ్ అనే మరో డాన్సర్ పరిచయమయ్యాడు. ఇద్దరూ కలిసి రూమ్ తీసుకున్నారు. అయితే నువ్వు ఎక్కువగా వృధా ఖర్చులు చేస్తున్నావో, ఆర్థిక క్రమశిక్షణ లేకుంటే ఇబ్బంది పడతావు అని సిరాజ్ జానీకి చెప్పేవాడు. దీంతో తన సంపాదనను సిరాజ్కే ఇచ్చి అతనిని అడిగి తన ఖర్చులకు డబ్బు తీసుకునేవాడు జానీ. అప్పటి నుండి జానీకి ఆర్థిక క్రమశిక్షణ అలవాటైంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకున్నాడు. కొన్నాళ్లకు సిరాజ్ కి సౌదీలో నెలకు 80,000 శాలరీతో ఉద్యోగం రావడంతో అతను సౌదీకి వెళ్లాడు. దీంతో జానీ ఒక్కడే రూమ్ లో ఉండేవాడు. అప్పుడప్పుడు నెలలో 4-5 రోజులే ఛాన్సులు వచ్చేవి. ఖర్చులకు సరిపోయేవి కాదు. ఇంట్లో డబ్బులు అడగాలంటే ఇబ్బంది అనిపించేది. దీంతో సిరాజ్ అప్పుడప్పుడు జానీకి డబ్బులు పంపించేవాడు. అలా చాలా రోజులు గడిచినా జానీకి ఛాన్స్ దొరకడం లేదు. దీంతో తాను కూడా సౌదీకి వచ్చేస్తానని సిరాజ్ ని అడిగాడు జానీ. తాను 2 రోజుల్లో ఇండియాకు వస్తున్నానని, తిరిగి వెళ్లేటప్పుడు నిన్ను కూడా తీసుకెళ్తానని చెప్పాడు సిరాజ్. అయితే సిరాజ్ ఇండియాకు బయలుదేరే ముందు రోజే యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ విషయం తెలిసిన జానీ చాన్నాళ్లు కోలుకోలేదు. మంచి స్నేహితుడు చనిపోయిన బాధ ఓవైపు, తన లైఫ్ లో పడుతున్న స్ట్రగుల్స్ మరోవైపు వేధించేవి. రూమ్ కి, మసీదుకి తప్ప ఎక్కడికి వెళ్లేవాడు కాదు. రోజుకి ఒక్కపూటే తినేవాడు కూడా. కొన్నాళ్లకు తనకు తానుగా రియలైజ్ అయ్యి మళ్లీ జీరో నుండి స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. డాన్స్ అసోసియేషన్ కి, రవీంద్ర భారతికి రెగ్యులర్ గా వెళ్లేవాడు. అక్కడే మరికొందరు పరిచయమయ్యారు. ఆ టైంలోనే రాకేష్ మాస్టర్ కూడా పరిచయమయ్యారని చెప్తారు. కానీ తనకు సినిమా డైరెక్టర్ కావాలనే లక్ష్యం మాత్రం తొలుస్తూనే ఉండేది. పవన్ కళ్యాణ్ హీరోగా ఓ స్టోరీని ప్రిపేర్ చేసుకున్నారు. డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని కలవడం కష్టం కాబట్టి ముందుగా డాన్సర్ గా సెట్స్ లోకి వెళ్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడే ఛాన్స్ వస్తుందని అనుకున్నాడు. అలా జల్సా సినిమాకి ఓ డాన్స్ మాస్టర్ వర్క్ చేస్తున్నారని తెలియడంతో ఆయన్ను కలిశాడు. ఆయన తన టీంలో చేర్చుకునేందుకు ఒప్పుకోలేదు. చాలాసేపు అక్కడే వెయిట్ చేసి బతింలాడి ఒప్పించాడు. జల్సా సినిమా సెట్స్ లో పవన్ కళ్యాణ్ తో మాట్లాడే ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఓసారి బ్రేక్ లో పవన్ కళ్యాణ్ గారు అక్కడే చైర్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటుంటే ఆయన దగ్గరకు వెళ్లిన జానీ, సార్ మీతో 4 నిమిషాలు మాట్లాడేందుకు 4 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను, ప్లీజ్ టైం ఇవ్వండి అన్నారట. అందుకు పవన్ కళ్యాణ్ ఎవరు నువ్వు అన్నట్లు చూసి తనకు 4 ఏళ్ల వరకు డేట్స్ కూడా లేవని చెప్పేశారట. వాస్తవానికి అప్పటికి జానీ ఎవరో కూడా పవన్ కళ్యాణ్ కి తెలియదు. అయినా సరే తన వద్దకు వచ్చాడు కాబట్టి తాను చెప్పాల్సింది చెప్పారు పవన్ కళ్యాణ్. అయితే తన వద్ద ఓ స్టోరీ ఉందని, కనీసం 2 నిమిషాలైనా వినాలని రిక్వెస్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్ 2 నిమిషాల సమయం ఇచ్చారు. ఆ స్టోరీ లైన్ విన్న పవన్ కళ్యాణ్, లైన్ బాగానే ఉంది, కానీ నీకు ఎక్స్పీరియన్స్ లేదు. 24 ఫ్రేమ్స్ లో ఒక్క దాంట్లోనూ కనీస అనుభవం కూడా లేదు. ముందుగా షూటింగ్స్ కి వెళ్లి అబ్జర్వ్ చేయి అని చెప్పారట. పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు ముందుగా బాధ అనిపించినా ఆయన చెప్పింది కరెక్టే కదా అనుకున్నారట. అదే టైంలో రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా వస్తున్న మగధీర సినిమాలోని బంగారు కోడిపెట్ట పాటకు కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ కొత్త వారికి ఇస్తామని ప్రకటించారు. ఆ ప్రకటనను చూసిన జానీ తనకు తానుగా కొందరు డాన్సర్లతో కలిసి డెమో రికార్డ్ చేసి సీడీ చేయించారు. ఆ సీడీని రాజమౌళికి పంపించారు. రాజమౌళి జానీని పిలిపించి, నీ డాన్స్ కంపోజింగ్ బాగుంది, కానీ ఇప్పటికే ఆలస్యమైంది, ఛాన్స్ ఇవ్వలేకపోతున్నా, చివరి సాంగ్ లో నీకు ఛాన్స్ ఇస్తాను అన్నారట. కానీ ఆ ఛాన్స్ కూడా దొరకలేదు. దీంతో చాలా బాధపడ్డాడు జానీ. రాజమౌళి పిలిపించి మరోసారి ఛాన్స్ ఇస్తామని ఓదార్చినట్లు మాట్లాడితే, సార్ మీరు మాట్లాడడమే నాకు ఛాన్స్ దొరికినట్టు అని చెప్పి రూమ్ కి వెళ్లిపోయాడు. అయితే రూమ్ కి వెళ్ళాక ఆ ఛాన్స్ మిస్ అయినందుకు చాలా బాధపడ్డాడు. అప్పుడప్పుడు సైడ్ డాన్సర్ గా చేస్తూ రూమ్ లోనే ఉండేవాడు. అప్పటికే 50,000కు పైగా అప్పులయ్యాయి. కొన్నాళ్లకు హీరో నితిన్ మేనేజర్ ఫోన్ చేసి, నితిన్ గారు మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పారట. అక్కడికి వెళ్లి నితిన్ ని కలిస్తే, మీరు కంపోజ్ చేసిన సీడీని చూశాను, మీ స్టెప్స్ బాగున్నాయి, కానీ ఒక్కోసారి ఛాన్స్లు దొరక్కపోవచ్చు, మీరు ఫీల్ కావద్దు, నేను చేసే ద్రోణ సినిమాలో మీకు ఛాన్స్ ఇస్తాను అన్నారట. ఆ సినిమాలోని వద్దంటానా పాట సీడీని ఇచ్చి డాన్స్ కంపోజ్ చేసి తీసుకురమ్మని చెప్పారట. 2 రోజుల్లో కంపోజ్ చేసి సీడీ రెడీ చేసి ఇచ్చాడు. అందుకు 25,000 ఖర్చు చేశాడు. ఆ స్టెప్స్ నితిన్ కి నచ్చాయి. షూటింగ్ అంతా ఓకే అయింది. తీరా లొకేషన్ కి వెళ్ళాక జానీ షాక్ తిన్నాడు. ఆ లొకేషన్ అసలు పాటలను షూట్ చేసేందుకు సెట్ కాదని అర్థమై డల్ గా ఉన్నాడట. నితిన్ పిలిపించి ఎందుకలా ఉన్నావు అని అడిగితే, ఈ లొకేషన్ లో పాట సెట్ కాదని నిర్మోహమాటంగా చెప్పాడు జానీ. దీంతో నితిన్ వెంటనే షూటింగ్ ఆపేసి
నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి జానీని పంపించేశాడు. అక్కడున్న వారు చాలా మంది సినిమాల్లో ఛాన్స్ రావడమే గొప్ప అనుకుంటే, జానీ మాత్రం తనకు కొరియోగ్రాఫర్గా వచ్చిన అవకాశాన్ని వంకలు పెట్టి పొగరుతో చెడగొట్టుకోవడం ఏంటి అనుకున్నారట. ఆ రోజు రాత్రి హీరో నితిన్ జానీకి ఫోన్ చేసి, నువ్వు చెప్పింది కరెక్టే, ఆ లొకేషన్ నాకు కూడా నచ్చలేదు, ఈసారి వరంగల్లోని 1000 స్తంభాల గుడి ప్రాంతంలో చేద్దాం, అందుకు తగినట్టుగా కంపోజ్ చేయ అన్నారట. ఆ పాటకు మంచి స్టెప్స్ కంపోజ్ చేశారు. అదే ఏం మాయ చేశావే అనే పాట. ఆ స్టెప్స్ నచ్చడంతో ఆ మూవీలోని వెన్నెల్వానా అనే పాటతో పాటు మరో పాటకు కొరియోగ్రఫీ చేశారు జానీ మాస్టర్. అప్పటికే చాలా మందితో పరిచయాలు ఏర్పడ్డాయి. రాకేష్ మాస్టర్ తో కొన్నాళ్లు పనిచేసినట్లు చెబుతారు. గణేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్లు కూడా క్లోజ్ గా ఉండేవారు. ఆ తరువాత నితిన్ తోనే రెచ్చిపో అనే సినిమాలోని తొలిగా ఎత్తుకో నన్నెత్తుకో అనే పాటలతో పాటు రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో నితిన్ హీరోగా వచ్చిన అడవి సినిమాల్లోని మిస్ యూ డే అండ్ నైట్ అనే పాటకు కూడా కొరియోగ్రాఫర్ గా చేశారు. ఈ 3 సినిమాల్లోని 6 పాటలకు కొరియోగ్రఫీ అందించినా ఆ తరువాత పెద్దగా ఛాన్స్లు రాలేదు. అదే టైంలో ఈటీవీలో ఢీ షోలో ఛాన్స్ రావడంతో ఆ షోలో తన టాలెంట్ తో ఆకర్షించారు జానీ మాస్టర్. అప్పుడే డైరెక్టర్ రాజమౌళి తాను ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం మర్యాద రామన్నలోని రాయి రాయ పాటకు ఛాన్స్ ఇచ్చారు. అప్పటి నుండి ఛాన్సులు పెరిగాయి. రంగాది దొంగ, ప్రస్థానం, కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అప్పల్రాజు, గరం, దొంగల ముఠా, పూల రంగడు, నేను నా రాక్షసి సినిమాలకు చేశారు. రాజమౌళి గారి ఈగా సినిమాకు కూడా ఛాన్స్ వచ్చింది. అల్లు అర్జున్ తో జులై సినిమాలోని మీ ఇంటికి ముందు అనే పాటకు స్టెప్స్ వేయించారు. అయితే జానీ మాస్టర్ కెరీర్ ని మలుపు తిప్పింది మాత్రం రచ్చా సినిమాయే అని చెప్పవచ్చు. ఆ సినిమాలో కొరియోగ్రఫీ ఛాన్స్ అడిగేందుకు రామ్ చరణ్ ని కలిశారు. అప్పటికి రామ్ చరణ్ గారికి జానీ మాస్టర్ అంటే ఎవరో తెలియదు. ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు చేశావు అని రామ్ చరణ్ అడిగితే మగధీరాలోని పాటకు కంపోజ్ చేసిన సీడీ పంపిన విషయాన్ని గుర్తు చేశారట. దీంతో రామ్ చరణ్ ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తో మాట్లాడి ఓ పాటను వినిపించి ఈ పాటకు మరుసటి రోజు కల్లా డాన్స్ కంపోజింగ్ చేసుకురావాలని చెప్పారట. మరుసటి రోజుకి డాన్స్ కంపోజ్ చేసి ఆ సీడీని తీసుకెళ్లి చూపిస్తే, నాకు ఒక్కడికే కాదు, ఈ పాటలో తమన్నా కూడా ఉంటారు, ఇద్దరికి సింక్ అయ్యేలా కంపోజ్ చేయాలని చెప్పారట రామ్ చరణ్. దీంతో అక్కడికక్కడే సెట్స్ లో ఉన్న ఓ ఫిమేల్ డాన్సర్ సాయంతో అరగంటలో డాన్స్ కంపోజ్ చేశారు జానీ మాస్టర్. ఆ స్టెప్స్ కి ఇంప్రెస్ అయిన రామ్ చరణ్ ఈ పాటకు నువ్వే కంపోజ్ చేస్తున్నావని చెప్పడంతో పాటు వానా వానా పాటకు పర్ఫెక్ట్ గా కంపోజ్ చేసి మరుసటి రోజు 9 గంటలకు డెమో తీసుకురావాలని చెప్పారట. అయితే తన వద్ద డబ్బులు లేవనే విషయం చెప్పే పరిస్థితి లేదు. స్నేహితుల వద్ద డబ్బులు అడిగి మరీ ఆ పాటకు డాన్స్ కంపోజ్ చేశారు. ఎడిటింగ్ కోసం చిన్న స్టూడియోలకు వెళ్లారు. అక్కడ 3 సార్లు కరెంటు పోవడంతో ఆ ఎడిటింగ్ ఆగిపోయింది. మరోవైపు వర్షం కూడా వచ్చింది. చివరికి ఓ ఫ్రెండ్ సహాయంతో రూమ్ లోనే ఎడిటింగ్ చేసుకుని వెళ్లాడు. అప్పటికి 11 గంటలైపోయింది. తీరా సెట్స్ కి వెళ్లేటప్పటికి రామ్ చరణ్ వెళ్లిపోయారు. అంత పెద్ద ఛాన్స్ మిస్ కావడంపై చాలా బాధపడ్డారు జానీ మాస్టర్. అయితే మరుసటి రోజు రామ్ చరణ్ మేనేజర్ ఫోన్ చేసి రమ్మని పిలిస్తే వెళ్లి ఆ డెమోని చూపించాడు. అప్పటికే ఆ ఛాన్స్ వేరే వారికి వెళ్లిపోయింది. దీంతో రామ్ చరణ్ వేరే సాంగ్ చేద్దువు గాని అని చెప్పి మరో పాట ఇచ్చారు. ఈ పాటకి 6 రకాలుగా డాన్స్ కంపోజ్ చేసి చూపించారు. రెస్ట్ లేకపోవడంతో జ్వరం వచ్చింది. అయినా సరే రామ్ చరణ్ ని కలిసి సీడీ చూపించారు. ఆ స్టెప్స్ రామ్ చరణ్ కి నచ్చాయి. అయితే రిహార్సల్స్ లో రామ్ చరణ్ యాక్టివ్ గా స్పందించలేదు. అప్పటికే రామ్ చరణ్ డాన్స్ ఇరగదీస్తాడు అనే పేరుంది. అలాంటి రామ్ చరణ్ ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నాడు, ఈయనతో నేను మంచి స్టెప్స్ వేయించకపోతే ఇక నా కెరీర్ క్లోజ్ కదా అనుకున్నారు జానీ మాస్టర్. 3 రోజుల పాటు రిహార్సల్స్ అయ్యాక షూటింగ్ మొదలైంది. అయితే షూటింగ్ లో రామ్ చరణ్ తన డాన్స్ తో రెచ్చిపోయారు. అప్పుడు జానీ మాస్టర్ లో టెన్షన్ తగ్గింది. అక్కడే చాలా ఎమోషనల్ అయ్యారట. అక్కడే ఉన్న రామ్ చరణ్ మాట్లాడుతూ తాను రిహార్సల్స్ లో అలానే ఉంటానని చెప్పారట. అయితే ఆ మూవీలో 2వ పాట చేస్తున్న టైంలో లొకేషన్ కి చిరంజీవి గారు వచ్చారు. ఆ టైంలోనే రామ్ చరణ్ ఓ స్టెప్ వేస్తున్నప్పుడు నడుం పట్టేసింది. హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. 20 రోజుల పాటు రెస్ట్ అవసరమని చెప్పారట డాక్టర్లు. దీంతో తనను చిరంజీవి గారు ఏమంటారోనని చాలా భయపడ్డాడు జానీ మాస్టర్. అయితే 10 రోజులయ్యాక రామ్ చరణ్ ఫోన్ చేసి అవే స్టెప్స్ ని మళ్లీ వేద్దాం, కొత్తవి కాదు అని చెప్పారట. ఆ తరువాత వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన నాయక్ సినిమాలోని లైలా ఓ లైలా, శుభలేఖ రాసుకున్నా అనే పాటలకు డాన్స్ కంపోజ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తో బాద్షా సినిమాలోని రంగోలీ, అల్లు అర్జున్ తో ఇద్దరు అమ్మాయిలతో సినిమాలోని గ్యాంగ్ లీడర్ పాటకు కొరియోగ్రఫీ చేశారు. అప్పటి నుండి జానీ మాస్టర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ సినిమాల్లోనూ ఛాన్సులు వచ్చాయి. 2014లో బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా జైహో సినిమాలోని పాటలకు కంపోజ్ చేశారు. తానే హీరోగా కొన్నాళ్ల క్రితం సినిమాను ప్రకటించారు జానీ మాస్టర్. అల్లు అర్జున్, విజయ్, ధనుష్ సినిమాల్లో వరుస ఛాన్సులు వచ్చాయి. అలా వైకుంఠపురం సినిమాలోని బుట్టబొమ్మ పాట కూడా మంచి గుర్తింపు తెచ్చింది. జులై సినిమాలోని మీ ఇంటి ముందు పాటకు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా నంది అవార్డు అందుకున్నారు. ఇక సినిమా అవార్డులు, ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డులు, సంతోషం అవార్డులు, ఆనంద వికట్, జీ సినిమా అవార్డులు
ఇలా పలు అవార్డులను అందుకున్నారు. పలు రియాలిటీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించారు. తెలుగులో అందరూ హీరో సినిమాల్లో చేసిన కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నారు. మొత్తంగా దాదాపు 500కు పైగా పాటలకు డాన్స్ కంపోజ్ చేశారు. ఇక జానీ మాస్టర్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, జానీ మాస్టర్ భార్య పేరు అయేషా. ఈమె క్లాసికల్ డాన్సర్. జానీ మాస్టర్ రవీంద్ర భారతికి వెళ్లిన టైంలో అక్కడ ఆమె క్లాసికల్ డాన్స్ ప్రదర్శనలు ఇచ్చేవారు. అక్కడే ఆమెను చూశారు. అయితే అప్పట్లో తన పరిస్థితి బాగోలేకపోవడంతో ఆమెకు ప్రపోజ్ చేయలేదు. సినిమాల్లో ఛాన్సులు వచ్చాక ప్రపోజ్ చేశారు. ఆమె కూడా ఇష్టపడ్డంతో వీరు పెళ్లి చేసుకున్నారు. ఆమె అసలు పేరు ఏంటనేది తెలియదు. వీరి కుటుంబాల్లో వీరి పెళ్లిని అంగీకరించలేదు. చాలా రోజుల పాటు ఇళ్లకు దూరంగా ఉన్నారు. వీరికి ఒక కుమారుడు. అయితే అయేషా 8 నెలల ప్రెగ్నెంట్ ఉన్న టైంలో ఎమర్జెన్సీ పరిస్థితి తలెత్తింది. హాస్పిటల్ కు వెళ్తే సిజేరియన్ చేసి డెలివరీ చేయాలని అన్నారట. నార్మల్ డెలివరీ కావాలని అయేషా పట్టుబట్టారు. దీంతో ఆ హాస్పిటల్ వారు సాధ్యం కాదన్నారు. మరో హాస్పిటల్ కి వెళ్తే వారు ఏవో ఇంజెక్షన్లు ఇచ్చారు. అవి వికటించాయి. తల్లి బిడ్డ ఇద్దరూ బతకడం కష్టమని చెప్పారట డాక్టర్లు. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ టైంలోనే రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారు జానీ మాస్టర్. దీంతో వెంటనే రామ్ చరణ్ గారికి ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు. ఆయన మేనేజర్ కి ఫోన్ చేసి విషయం చెబితే, రామ్ చరణ్ గారు మౌనవ్రతంలో ఉన్నారని, తిరుమల దర్శనంలో ఉన్నారని, సార్ బయటకు రాగానే చెప్తానని అన్నారట ఆ మేనేజర్. కాసేపటికే రామ్ చరణ్ గారు ఫోన్ చేసి అర్జెంట్ గా అపోలోకి తీసుకెళ్లాలని చెప్పారట. అప్పటికే జానీ మాస్టర్ ₹1,00,000 ఖర్చు చేశారు. అంతకుమించి తన వద్ద డబ్బు లేదు కూడా. అపోలో హాస్పిటల్ కి అంటే భయపడ్డారు. కానీ రామ్ చరణ్ సార్ చెప్పారు కదా అనుకుని వెళ్లాడు. అక్కడికి వెళ్లి అయేషా పేరు చెప్పగానే వెంటనే ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. అయితే హాస్పిటల్ వారు లక్షల్లో బిల్లు తెచ్చి చేతిలో పెట్టారు. ఆ బిల్లు ఎలా కట్టాలో అర్థం కాలేదు. రిక్వెస్ట్ చేద్దామని బిల్ పేమెంట్ డెస్క్ కి వెళ్తే అక్కడ ₹350 బిల్లు మాత్రమే పెండింగ్ ఉందని చెప్పారట. తన వద్ద ఉన్న మొత్తం బిల్లు పేపర్స్ చూపిస్తే అంతా ఉపాసనా మేడం గారు కట్టేశారని, మీరు మీ కష్టార్జితంగా సంపాదించిన 350 మాత్రం ఖచ్చితంగా కట్టాలని అన్నారట. ఆ డబ్బు కట్టారు జానీ మాస్టర్. ఇక రామ్ చరణ్ ఉపాసన చేసిన సహాయాన్ని తలుచుకుని రామ్ చరణ్ కి ఫోన్ చేసి ఏడ్చారట. దీంతో రామ్ చరణ్ గారు మాట్లాడుతూ, ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండు అని చెబుతూనే, ఇలాంటి విషయాల్లో లేట్ చేయకూడదు, అంత సీరియస్ అయ్యే వరకు ఎందుకు తెచ్చుకున్నావు, ముందుగానే స్పందించాలి కదా అన్నారట. అప్పట్నుండి తాను కూడా వీలైనంత వరకు హెల్త్ ఎమర్జెన్సీలో సాయం చేసేందుకు నిర్ణయించుకున్నారు జానీ మాస్టర్. ఇక ఇవన్నీ కోణానికి ఒకే వైపు. మరో కోణం వైపు చూస్తే జానీ మాస్టర్ పై పలు ఫిర్యాదులు, కేసులు ఉన్నాయి. గతంలో డాన్స్ యూనియన్ లో సతీష్ మాస్టర్ పలు వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్ తండ్రి చనిపోయిన టైంలో డబ్బులు లేక ఏడిస్తే 25,000 ఇచ్చామని, జానీ మాస్టర్ కి చాలా మంది హెల్ప్ చేశారని, అయితే ఆయన వారినే తొక్కేస్తున్నాడని విమర్శించారు. మరోసారి కాలేజ్లో జరిగిన ఘటనలో ఓ అమ్మాయి కేసు పెట్టింది. అందులో జైలు శిక్ష విధించారని వార్తలు వచ్చాయి. మరోసారి చెక్ బౌన్స్ కేసు కూడా అయింది. ఇక 2024 జనవరిలో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలో చేరాడు. ప్రచార కమిటీలో కీలకంగా వ్యవహరించారు. ఇక తాజాగా ఓ జూనియర్ కొరియోగ్రాఫర్ పెట్టిన కేసు విషయానికి వస్తే, మధ్యప్రదేశ్ కి చెందిన అమ్మాయికి డాన్స్ అంటే ఇష్టంతో హైదరాబాద్ కి వచ్చింది. 2017లో ఆమెకు జానీ మాస్టర్ తో పరిచయమైంది. పలు షోలకు వీరిద్దరూ హాజరయ్యారు. తన దగ్గర అసిస్టెంట్ గా చేర్చుకున్నారు జానీ మాస్టర్. ఆ తరువాత తనను జానీ మాస్టర్ పలుమార్లు లైంగికంగా వేధించారని, ముంబై వెళ్లిన టైంలో బలవంతం చేశాడని, తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని, తాను బయటకు వచ్చేసినా వేధించాడని, తన ఇంటికి వచ్చి తన స్కూటీని ధ్వంసం చేశాడని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి బదిలీ అయింది. దీంతో జానీ మాస్టర్ పై లైంగిక దాడి, క్రిమినల్ బెదిరింపు, గాయపరచడం లాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతోంది. ఇక ఫిర్యాదు అందాక జనసేన పార్టీ జానీ మాస్టర్ ని సస్పెండ్ చేసింది. ఈ ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో గతంలో జానీ మాస్టర్ పై వచ్చిన పలు ఫిర్యాదులు మరోసారి చర్చకు వచ్చాయి. అయితే గతంలో వచ్చిన ఫిర్యాదులన్నీ ఆరోపణలేనని వ్యాఖ్యానించారు జానీ మాస్టర్. యూనియన్లోని రూల్స్ ని తాను అమలు చేస్తుంటే కొందరు వ్యక్తిగతంగా తీసుకుని ఇలా చేస్తున్నారని అన్నారు. అయితే తాజాగా నమోదైన కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఆయన స్పందించలేదు. అదే సమయంలో ఈ ఆరోపణల వెనుక రాజకీయ కోణం కూడా ఉందేమో అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. 2019 నుండి వేధిస్తుంటే ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటనే చర్చ కూడా వస్తోంది. అదే సమయంలో జానీ మాస్టర్ భార్య కూడా జానీ మాస్టర్ కి సపోర్ట్ చేసిందని, ఆమె కూడా వేధింపులకు ఒక కారణమనే రీతిలో సదరు జూనియర్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడంతో పాటు మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశాడనే ఆరోపణ కూడా చర్చకు కారణమవుతోంది. మరికొన్ని విషయాలకు వస్తే, రాకేష్ మాస్టర్ కి జానీ మాస్టర్ శిష్యుడని చెబుతారు. రాకేష్ మాస్టర్ చనిపోయిన టైంలో ఆయన పాడెను ఓవైపు శేఖర్ మాస్టర్, మరోవైపు జానీ మాస్టర్ మోశారు. కొంతకాలం క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారన్న ఫిర్యాదుపై పోలీసులు దాడి చేశారు. ఆ టైంలో ఓ ఫోటో బయటకు వచ్చింది. ఆ పార్టీలో జానీ మాస్టర్ ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే తాను ఆ పార్టీలో లేనని,
తనకు పార్టీలకు వెళ్లే సమయం లేదని చెప్పారు జానీ మాస్టర్. ఆ ఫోటోలో ఉన్నది వేరే వ్యక్తి అని చివరికి తేలింది. ప్రస్తుతం వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఉన్న జానీ మాస్టర్ ని ఆ పదవి నుండి తప్పించేందుకు కూడా చర్చ జరుగుతోంది. ఇది ఇలా ఉంటే జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల నేపథ్యంలో నటి పూనం కౌర్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. నిందితుడైన షేక్ జానీని ఇకపై మాస్టర్ అని పిలవాల్సిన అవసరం లేదు, మాస్టర్ అనే పదానికి విలువ ఉంచాలి అని ట్వీట్ చేసింది. ఇక్కడే మరో అంశం ఏంటంటే, ఈ అంశంపై గతంలోనే బాధితురాలు ఇండస్ట్రీకి సంబంధించి ఏర్పాటైన లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్లో కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె ఫిర్యాదు చేసిన టైంలో మైనర్ గా ఉందని కూడా సమాచారం. అయితే ఆ ఫిర్యాదుపై బాధితురాలి వివరాలను వెల్లడించకూడదన్న నిబంధన మేరకు అంతర్గత విచారణ జరిపినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆ ఆరోపణలు నిజమని తేలితే గనుక జానీ మాస్టర్ కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితం కూడా ఇబ్బందుల్లో పడుతుంది. ఇవి జానీ మాస్టర్ కి సంబంధించిన అంశాలు.